ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా 12 సంవత్సరాలు పూర్తి చేసుకొని 13వ సంవత్సరంలో అడుగు పెడుతున్న మన తెలంగాణకి హార్దిక శుభాకాంక్షలు. 1,00,000 మంది పైగా జనసేన నాయకులు సైనికులు ఉన్న తెలంగాణలో ఈరోజు క్యాడర్ తరపున, నాయకుల తరపున, వీర మహిళల తరపున, జన సైనికుల తరపున దాదాపు 4 కోట్ల తెలంగాణ ప్రజలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాం. ప్రతిసారి తెలంగాణ జనసేన ఎందుకు తెలంగాణ గురించి మాట్లాడుతూ ఉంటే అలాంటి వ్యక్తులందరికీ కూడా నా విన్నపం, నా విజ్ఞాపన, జనసేన తెలంగాణ నడిబొడ్డులో పెట్టాం, హైదరాబాద్లో పెట్టాం జనసేన. ఈరోజు జనసేనకి తెలంగాణ మీద ప్రేమ కానీ ఇష్టం కానీ రాజకీయాలకు అతీతమైంది. నా చుట్టుపక్కల ఉన్న నాయకులందరూ కూడా 2007, 2008 నుంచి అప్పటి యువరాజ్యంలో ఉన్న యువ నాయకులు వీళ్ళందరూ ఈరోజు కొత్తగా తెలంగాణ మీద తెచ్చుకున్న ప్రేమ కాదు. తెలంగాణ విభజన సమయంలో వచ్చిన ప్రేమ కాదు. ఇప్పుడు వినిపిస్తుందా? మీరు కొంచెం కామ్గా వినిపిస్తుంది. ఈరోజు కొత్తగా వచ్చిన ప్రేమ కాదు అది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కావాలి అన్న ఆలోచన రాకముందే తెలంగాణ సంస్కృతికి, తెలంగాణ సాంప్రదాయాలకి, తెలంగాణ పోరాట స్ఫూర్తికి ఉత్తేజం పొంది ఇన్స్పిరేషన్గా తీసుకొని, అది సినిమాల్లో కావచ్చు, సంస్కృతి పరంగా కావచ్చు, ఇవన్నీ కల్చరల్ పరంగా, సినిమాల్లో పరంగా ఎప్పుడు ముందుకు తీసుకెళ్తానే ఉన్నాం. విమర్శించే నాయకులందరికీ కూడా 2007లో ఈరోజు విమర్శించే గొంతులు ఎవరు లేవు. తెలంగాణ నలుమూలలా తిరిగిన వాడిని, తెలంగాణ నలుమూలలా వెళ్ళిన వాడిని, గ్రేటర్ హైదరాబాద్లో అన్ని కార్పొరేషన్స్లో కూడా భారతీయ జెండా, మువ్వెన్నెల జెండా ఎగరవేశాం మేమందరం. ఈరోజు కొత్తగా వచ్చిన ప్రేమ కాదు ఇది. నేను ఏ రోజు కూడా తెలంగాణ బాగుండాలి, మీరు ఒకప్పుడు ఆదిలాబాద్ జిల్లాల్లో నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో ఇప్పుడు విమర్శించే నాయకులు మీరెవరు తిరగల, మీ సౌకర్యాల నుంచి మీరు ఎప్పుడు బయటపడలా. ఆదిలాబాద్ తాండాల్లో, గోండు తాండాల్లో వెళ్ళి తిరిగిన వాళ్ళం, నిలబడ్డ వాళ్ళం. అవసరమైతే గెలుస్తామో లేదో తెలియని పరిస్థితుల్లో కూడా ప్రజలకి దాహం తీర్చడానికి బోర్లేయించి ఆ రోజు ఓట్లు పడతాయనో, తెలంగాణ కూర్చోబెడితే తెలంగాణలో జనసేన పార్టీ ఉంటుందనో కాదు. మాకు ఇష్టం, నా ప్రేమ నా తెలంగాణ మీద. తెలంగాణకి నాకు ఎంత ప్రేమ ఉందో, తెలంగాణకి నాకెంత ప్రేమ ఉందో నేను ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం విమర్శించే నాయకులకు లేదు. నేను మీకు చెప్పాల్సిన అవసరం కూడా లేదు.
తెలంగాణ విభజనకి జనసేన వ్యతిరేకం అని మాట్లాడుతూ ఉన్నారు. నేను మళ్ళీ చెప్తా ఉన్నా, విభజించిన తీరుకు మేము వ్యతిరేకం. తెలంగాణ కోసం సామాజిక తెలంగాణ కానీ అన్ని కులాలు బాగుండాలి అని చెప్పి మరీ వచ్చాం. పార్లమెంటు తలుపులు మూసి తెలంగాణని ఆంధ్రాని విభజించిన తీరు మీద తప్పని చెప్పాను తప్ప తెలంగాణ సంస్కృతి మీద కానీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కానీ ఎప్పుడూ జనసేన వ్యతిరేకం కాదు. ఇది తెలంగాణ ప్రజలకి చాలా స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాం. నాకు నిలబడింది కష్టాల్లో ఉన్నప్పుడు ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం మాట్లాడేవాడిని సార్. తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో నన్ను తిరగనివ్వమని మాట్లాడుతూ ఉంటే నాకు వారాహి అనుమతినిచ్చింది తెలంగాణ ప్రజానికే నాకు అనుమతి ఇచ్చారు. నాకు అలాగే నాకు గత వైసీపీ ప్రభుత్వం మిమ్మల్ని ఆంధ్రాలోకి అడుగు పెట్టనివ్వు అంటే కోదాడ, నల్గొండ అన్ని ప్రాంతాల నుంచి వచ్చి నాతో పాటు అండగా వచ్చారు నా తెలంగాణ అన్నదమ్ములు, జన సైనికులు. నేను చాలాసార్లు మా నాయకులందరినీ అడగండి, మనం పార్టీని ఇక్కడ బలపెడదాం అంటే నేను ఒకటే చెప్పా, తెలంగాణ వచ్చిన ఈ సందర్భంలో మనం కూర్చోబెట్టి మాట్లాడితే ముందు అది వేరేగా వెళ్తుంది. ఇంకా తిరగండి, జనసేన ఆశయాలను తీసుకెళ్ళండి, ఆ రోజు సంగతి చూద్దాం, ప్రజలు కోరుకున్న మీద చూద్దాం తప్ప నాకేమి ఇక్కడ కూర్చొని ఆంధ్రప్రదేశ్లోనే అధికారం కోరుకునేవాడిని, తెలంగాణలో నేనే అధికారం కోరుకుంటాను, ఒక మార్పు తప్ప. జనసేన ప్రయాణం తెలంగాణలో మొదలైంది. నేను మీకు ఏ సమస్యకైనా సరే నేను కూర్చోబెట్టి మా నాయకులు ఒకటే చెప్పా, మీరు సమస్యల మీద పోరాడండి. నాకు బాగా ఇబ్బంది కలిగించే అంశం ఈ మధ్యన పదే చూస్తూ ఉన్నాను, మాట్లాడితే ఆంధ్ర అని చెప్తా ఉన్నారు. తెలంగాణ ప్రజలకి ఆంధ్ర మీద విద్వేషం లేదు, తెలంగాణ నాయకులందరికీ విద్వేషం లేదు. తెలంగాణ ఏర్పాటు కావాలని కోరుకున్నారు కానీ ఆంధ్ర ప్రజల మీద ఎక్కడా విద్వేషం చూపించలేదు. నిజంగా తెలంగాణ ప్రజలు కానీ మొత్తం తెలంగాణ నాయకులు కానీ విద్వేషం చూపించి ఉంటే ఈ రోజున ఒక్క ఆంధ్ర ప్రాంత వ్యక్తి కూడా ఇక్కడ తెలంగాణలో ఉండలేడు. ఇది తెలంగాణ తాలూకు ప్రేమ, తెలంగాణ ప్రజల తాలూకు ప్రేమ, ఇవన్నీ ఎవరు మర్చిపోరు. నాకు ఈ మధ్యన వస్తా ఉంటే నువ్వు హైదరాబాద్లోకి ఎలా అడుగు పెడతావు, నీకు హైదరాబాద్లో ఏం పని, ఇది నేను ప్రత్యేకించి చెప్తా ఉన్నా. మీరెవరైనా నన్ను బెదిరించే వాళ్ళ మీ అయ్యే జాగీరా తెలంగాణ? నా మీద దాడులు చేస్తా ఉన్నారు కదా. నాకు తెలంగాణలో బెదిరింపుల కంటే కూడా ఆంధ్రాలో బెదిరింపులు ఎక్కువ. నాకు తెలంగాణలో ఇంకా రానివ్వమంటారు నన్ను, ఆంధ్రాలో అయితే తల తీసేయనంటారు కోనసీమలో కొంతమంది. నేను ఓడిపోయినప్పుడు 2019లో ఓడిపోయినప్పుడు మన తెలంగాణ నాయకులు ఒకరే చెప్పారు, అన్నా మా తెలంగాణలో ఉంటే నీకు పరిస్థితి రానిచ్చేవాళ్ళం కాదని చెప్పి. నాకు నిజంగా తెలంగాణ అద్భుతంగా ఉండాలి, యువతకు అద్భుతమైన అవకాశాలు రావాలని కోరుకుంటాను తప్ప నాకు ఇక్కడ కొత్తగా బావుకునేది లేదు, ఏమీ లేదు. బెదిరించే వాళ్ళందరికీ ఒకటే చెప్తున్నా, నా ఇంటి ముందు ఎందుకు పెట్టారంటే ఎవరన్నా దాడి చేయాలంటే సంతోషంగా ఇదే నా ఇంటి అడ్రస్, అది మీకు తెలియదు. నాకు అలాంటి భయాలు లేవు. నాకు బాంచన్ సారు కాల్మొక్తా అనే ఉద్దేశం ఉంటే పార్టీ ఎందుకు పెడతామా? అంత భయపడేవాళ్ళంతా పార్టీ పెడతామా? మీ ఇష్టానికి మాట్లాడితే మేము భయపడాలా? ఏ రోజున ఒక్క మాట మీకు కేసీఆర్ గారి గురించి కానీ ఇన్ని సంవత్సరాల్లో 12 సంవత్సరాల్లో ఒక్క తెలంగాణ నాయకుడిని
ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పటి నుంచి ఈ రోజు దాకా ఒక మాటంలా. ఇంకా మా వాళ్ళు తిడతా ఉండేవాళ్ళు, నువ్వు మెత్తబడిపోయి ఏం మాట్లాడలేదని. అడగండి ఒకసారి, అందరిని పేరు పేరున ఒక్కొక్కరిని అడగండి. నీకు పౌరుషం చచ్చిపోయిందా? పౌరుషం చావలా, తెలంగాణ మీద ప్రేమ చావలా. అది తప్పుగా అర్థం చేసుకుంటారు. మీరు అర్థం చేసుకుని నేనేం మాట్లాడను ప్రస్తుతానికి అని చెప్తా. ప్రజలు కోరుకున్నప్పుడు నేను మాట్లాడతా. ఎంత కమిటెడ్గా ఉన్నాను తెలంగాణ కంటే, జనసేన మా వాళ్ళందరూ ఎదురు చూస్తున్నారు తెలంగాణలో జనసేన ఎదగాలని. నేను ఒకటే చెప్పా, ప్రజలు కోరుకునే వరకు మీరు ముందుకు తీసుకెళ్ళండి అని చెప్పి నేను జర్నలిస్ట్ కాలనీలో ఉన్న తెలంగాణ జనసేన పార్టీని కూడా నేను తీసేశాను. మొత్తం హెడ్ క్వార్టర్స్ అంతా మంగళగిరిలో పెట్టిన. నాకు అంత కమిట్మెంట్ తెలంగాణ మీద. ఎందుకంటే నాకు రెచ్చగొట్టడం ఇష్టం లేదు. తగ్గి మాట్లాడా. మీరు ఎన్ని హింసించినా, మీరు ఎన్ని మాటలు మాట్లాడినా, ఆంధ్ర కొడకని తిట్టినా, అరే నా గుండెల్లో తెలంగాణ ఉంది, మీరు ఎన్ని తిట్టినా నేనేం పట్టించుకోను. వైసీపీ నాయకులు, క్రిమినల్ గ్యాంగ్స్ చాలాసార్లు నాకు బెదిరింపులు ఇచ్చినాయి. దానికి మించిన బెదిరింపులు నిజంగా నాకు తెలంగాణ నాయకులు. వైసీపీ గుండాలు ఇచ్చిన బెదిరింపుల కంటే కూడా, చంపేస్తామని బెదిరింపుల కంటే కూడా నాకు తెలంగాణ ఎప్పుడు ఇవ్వలే. అసలు ఈ గొడవ అంతా ఎందుకు స్టార్ట్ అయింది? ఈ గొడవ అంతా ఎక్కడ స్టార్ట్ అయింది? ఒక ఎనలిస్ట్, ఒక విశ్లేషించే వ్యక్తి, ఆయనంటే నాకు గౌరవం, ఆయన మీద నాకు గౌరవం ఉంది. ఆయన తీసుకుపోయి ఓ మీడియాలో మాట్లాడతా అమిత్ షా గారి గురించి మాట్లాడారు. అమిత్ షా గారు నేను మాట్లాడుకున్నామంటే ఆయన విన్నారంటే, ఆయన కూర్చొని తప్పుడు మాటలు మాట్లాడితే దాన్ని ఖండించే. నా మీద మనకు మాట అంటే, మన జన సైనికులు ప్రతి చోట ఏదో కూర్చొని కేసులు పెట్టారు కూడా నాకు తెలియదు. తెలిసిన వెంటనే చెప్పాను, అవన్నీ వదిలేనని చెప్పాను నేను. అవన్నీ మళ్ళీ ప్రెస్ క్లబ్లో పోయి మీరు తిడుతూ ఉంటే, ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడితే దాంట్లో కూర్చోబెట్టి ఎంతకాలం చేస్తారు? 12 సంవత్సరాలు తెలంగాణ వచ్చిన తర్వాత ఇంకా తెలంగాణలో ఉపాధి లేకపోయినా, ఏమి లేకపోయినా దానికి ఆంధ్రుడే కారణం, దానికి పవన్ కళ్యాణే కారణం. పరిశ్రమల్లో ఈ లెక్కల్లో ఇంక మీరు ఎన్ని చేసినా ప్రతిదానికి ఎక్కడో చోట తెలంగాణ ప్రజలు ఇది గ్రహించాలి. ఉద్యోగాలు రాకపోయినా, ఉపాధాలు రాకపోయినా ప్రతిదానికి ఆంధ్రోడు కారణం అంటే, ఆంధ్ర ప్రజలు నిజంగా ఎందుకు వస్తారు ఇక్కడికి? తెలుగు చిత్ర పరిశ్రమ ఎందుకు వచ్చింది? ఎక్కడో మద్రాసులో ఉన్న తెలుగు చిత్ర పరిశ్రమ ఇక్కడ రావడానికి కారణం, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కావాలని కోరుకున్న నాయకులు చెన్నారెడ్డి గారు తీసుకొచ్చారు ఇక్కడికి. ఆయన తీసుకొచ్చారు ఇక్కడికి. 50 సంవత్సరాలు కలిసి ఉన్న రాజధాని ఇక్కడ సడన్గా పోయి మీరు ఇక్కడ రాకూడదు అని కొంతమంది నాయకులు, తెలంగాణ ప్రజలు వేరు. నేను మొదటి రోజు నుంచి చెప్తా ఉన్నా, పాలకులు వేరు, ప్రజలు వేరు. తెలంగాణకి అన్యాయం చేసిన పాలకుల్ని, దాంట్లో పవన్ కళ్యాణ్ కూడా, వాడిని కూడా ఉరిదీసాను పర్లా. పాలకులు వేరు, ప్రజలు వేరు. మీరు పాలకులను తిట్టుకున్న ప్రజలను తిడితే, విద్వేషాలు రెచ్చగొడితే ఈ దేశం ఎటుపోద్ది? సూరత్లో తెలుగు ప్రజలు ఉన్నారు. రేపొచ్చిన గుజరాతీ మనుషులందరూ గుజరాతీస్ అందరూ కూర్చొని తెలుగు వాళ్ళు ఇక్కడ ఉండకూడదంటే కుదురుద్ది అక్కడ? నాందేడ్లో ఉన్న తెలుగు వాళ్ళు, షోలాపూర్లో ఉన్న మన తెలంగాణ తెలుగు వాళ్ళు అందరూ కూర్చోబెట్టి మా మహారాష్ట్రీయులు తిరగబడితే ఏమవుద్ది? దేశం నిలబడద్దా? దేశం ఒకటిగా ఉంటుందా? ఎంతకాలం తిడతారు? ఎంతకాలం? నేను అమిత్ షా గారిని అన్నారని చెప్పి నేను మాట్లాడగానే కూర్చోబెట్టి ఒక్కళ్ళు దానికి చిలవలు పలవలు చేసి, నాకు తెలంగాణ అంటే పడదు, నాకు వీళ్ళంటే పడదు, వాళ్ళంటే పడదు, ఇన్ని సంవత్సరాలు 12 years కూర్చోబెట్టడం, మేము ఒక చెరువుని కబ్జా చేసామంట. నాకేం పనిలేదు. నిజంగా మీరన్నట్టుగా కబ్జా చేస్తే ఇల్లు తగలబెట్టారా? నాది వచ్చి మీరు ఉంచుతారా నన్ను? ఒక్కొక్కళ్ళు కూర్చోబెట్టి 111 జీవోలు ఏమేం చేశారు అటు చూసిపోండి, అటు చూడండి. నిజంగా ఈ రోజున తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికే చెప్తున్నా, రేవంత్ రెడ్డి గారికే చెప్తున్నా, ఆయనంటే నాకు ఇష్టం, ఆయనంటే గౌరవం నాకు. కానీ వారికే నేను చెప్తా ఉన్నా, తెలంగాణ ప్రభుత్వానికే చెప్తున్నా, పవన్ కళ్యాణ్ కనుక
ఆ చెరువుని మీరు ఒక చెరువును ఆక్యుపై చేసుకున్నాడంటే సంతోషంగా చెప్తాను, ఈ రోజున తెలంగాణ ప్రభుత్వానికి రాసి ఇచ్చేస్తున్నారు. అలాగే లెఫ్ట్ మేము వామపక్షవాదులు అని చెప్పి ఒక ఎనలిస్ట్ మాట్లాడతా, ఇది ఎలా ఉంటుందంటే ప్రపంచ కార్మికులారా ఏకం కండి అని చెప్పే వామపక్ష భావజాలం ఈ రోజున ప్రాంతీయతకు వచ్చింది. ఆ వామపక్ష భావజాలం చెప్పే వ్యక్తి అనలిస్ట్ ప్రకారం ప్రపంచ కార్మికులారా ఏకం కండి అని చెప్పే వామపక్ష భావజాలం ఈరోజు ఎక్కడికి వచ్చింది? ఆయన చెప్పిన విధానం ప్రకారం ప్రాంతీయతకు వచ్చింది. కమ్యూనిజం ఎందుకు చచ్చిపోయిందంటే ఇలాంటి వాటి వల్ల చచ్చిపోద్ది. ఈరోజు గద్దర్ గురించి మాట్లాడతారు. బండెనక బండి కట్టి 16 బండ్లు కట్టి ఏ బండిలో పోతాం నైజాం సర్కార్ ఓడా అంటే అది ఈరోజు మాకు వచ్చిన ప్రేమ కాదు. మాకు అది నా చిన్నప్పుడు చెప్పాను ఆ మాట, తర్వాత ఫస్ట్ మీటింగ్లో చెప్పా. గద్దర్ గారు బతికున్నప్పుడు మీరందరూ ఏమయ్యారా? గద్దరన్న బతికున్నప్పుడు మీరందరూ ఎక్కడున్నారు? గద్దరన్న వెన్నులో బుల్లెట్లు దిగితే గద్దరన్న నా దగ్గరికి వచ్చాడు. ఒకటి అడిగాడు ఆఫీస్కి వచ్చి, మన జర్నలిస్ట్ కాలనీలో ఉండే జనసేన ఆఫీస్కి వచ్చి, అరే తమ్మి నాకు బుల్లెట్లు దిగినీరా, నాకు వెనకాల నన్ను స్వేచ్ఛగా రే అని పిలుచుకునే అంత చనువు మా ఇద్దరి మధ్య, నాకు బుల్లెట్లు దిగినీరా ఈ వెన్నులో, నడవాలంటే ఇబ్బందిగా ఉందిరా, నాకు కారులో పోవాలంటే ఆటోలో తిరగలేకపోతున్నా, ఒక అండంగా అడుగుతున్నా, హక్కుగా అడుగుతున్నా, బండి కొనివరా అంటే ఆయన ఒక 24 గంటలు 3 రోజుల్లోనో 2 రోజుల్లోనో బండి కొనిచ్చాను నేను ఆయనకి. ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే ఆ రోజు నేను చెప్పుండొచ్చు, నేను చెప్పట్లా. మీకేం తెలుసు గద్దర్ గారి గురించి? మీకేం తెలుసు? మీరేం మాట్లాడతారు గద్దర్ గారి గురించి? బతికున్నప్పుడు ఆయనకి ఏం చేశారు? మీరందరూ బతికున్నప్పుడు మీరేం చేశారు ఆయనకి? మీరు పర్మిషన్ ఇవి కూడా ఇవ్వాలా? మీరు ఒక్కళ్ళు మాట్లాడలా? ఏదైనా అవసరం వస్తే నా కాడకు వచ్చి ఆయన గద్దరన్న ఏంటి ఏమనుకుంటున్నారు మీరు? నేను పాలిటిక్స్లోకి వచ్చాక తెలుసు అనుకుంటున్నారా గద్దరన్న? మీరందరూ చూసిన ఖుషీ సినిమా చూసిన తర్వాత చిరంజీవి గారు ఫోన్ చేశారు నాకు, అరే గద్దర్ గారు ఫోన్ చేస్తున్నారా నీకోసం, ఒకసారి నేను కలవాలంటాను. ఆయన ఒకటే మాట అన్నారు చూసి, అరే మా పోరలు చూపించిన రా బాబు నీ సినిమా పాట, దాంట్లో నువ్వు తాకట్లో భారతదేశాన్ని తాకట్లో పెట్టే విజువల్ పెట్టావంట, నువ్వు మాకు అర్థమవుతుందా, మా భావాలు అర్థం చేసుకున్నవాడు అని చెప్పి. తరిమేల నాగిరెడ్డి గారి తాకట్లో భారతదేశాన్ని ఆ భావన నువ్వు పెట్టావంటే మాకు అర్థమవుతుందని నేను చెప్పాను. నాకు లెఫ్ట్ వింగో రైట్ వింగో తెలియదన్నా, నాది హ్యూమనిజం అవుతున్నా, మీకు తోసిన సంతోషం అన్నా అని చెప్పి. ఆ రోజు నుంచి ఆయన చనిపోయేదాకా, ఆయన అంతిమ ఘడియల వరకు ఆయన హాస్పిటల్లో ఉంటే వెళ్ళి కూర్చొని, అన్నా మీకు ఏం కావాలో చెప్పండి అంటే, ఏం వద్దురా తమ్మి, తెలంగాణ యువతకి కానీ ఆంధ్ర యువతకి కానీ భారతదేశంలో యువతకి భవిష్యత్తు వాళ్ళదని చెప్పు. ఆయన నాకు రాసిస్తే, ఆయన నాకు ఒక లెటర్ రాసిస్తే నేను అది కూడా బయట పెట్టలా. ఆయనే ఒక ఆడియో ఫైల్ చేసి, నేను దాన్ని కూడా కూర్చొని చెప్పలా, ఆడియో ఫైల్ చేసి ఆయన ఒక చిన్న ఛానల్కి రిలీజ్ చేసి అది బయటకు వచ్చింది. మీరు కూర్చోబెట్టి తెలంగాణ గురించి అని మాట్లాడతారు. నేను నిజంగా ఎంత కమిట్మెంట్ లేకపోతే కొండగొట్టు ఆంజనేయుడికి నేను 30 కోట్లు టీటీడీ నుంచి చెప్పిస్తాం. మేము ₹1 కోటి ఎందుకు మా కూర్చోబెట్టి తెలంగాణ ప్రభుత్వానికి ఇస్తాం? ఆపదలో ఉన్నప్పుడు, విపత్తుల్లో ఉన్నప్పుడు మీరు ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు, బెదిరిస్తున్నారు. ఒకటే చెప్తా ఉన్నా, ఇక్కడున్న నాయకులందరూ కూడా, మరి శంకర్ గౌడ్ గారి దగ్గర నుంచి ఇక్కడున్న నాయకులు పేరున సంపత్ నాయక్ కానీ సాగర్ గారు కానీ వీళ్ళందరూ కూడా మీరు బెదిరిస్తూ ఉంటే మేము భయపడి, సారు మీ కాల్ముక్తా సారు, మీ బాంచన్ సారు అన్నంత భయాలు ఉన్నాం. మేము వాళ్ళమే కాదు. మేము ఒకటే చెప్తా ఉన్నా, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు బతికున్నప్పుడు ఆ రోజు మీ గొంతులు ఏమైనాయో? ఆ రోజున మీ అందరి గొంతు తెరిచారా మీరు? ఆ రోజున తెలంగాణ గురించి వీళ్ళు మాట్లాడుతూ ఉంటే ఒకటే చెప్తా ఉన్నా, యువరాజ్యం పెట్టిన తర్వాత మొట్టమొదటిసారి నా మీద కేసు పెట్టి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టింది తెలంగాణ భీమరావు బాడా కోసం. దానికోసం తెలంగాణ మీద మొదటి కేసు నాకు తెలంగాణలోనే పడింది. కూర్చోబెట్టి మీరు అందరూ కూర్చోబెట్టి ఆ రోజు ఒక్కళ్ళు ఏమయ్యారు? ఈరోజు మీరు బెదిరిస్తూ ఉన్నారు, బయటకు వస్తే దాడులు చేస్తారు. మాకు దాడులు కొత్త అనుకున్నారా? మాకు మీరు మహబూబ్ నగర్లో మన కాంగ్రెస్ నాయకులు కూలిస్తే స్టేజే కూల్చేశారు. మీరు మా కార్లు అడ్డం పెట్టి మా మీద దాడులు చేయడం, ఇవన్నీ తట్టుకొని ఇచ్చాం మేము. ఖమ్మంలో మీరు దాడులు చేశారు ఆ టైంలో, అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం. ఈరోజు మాకు కొత్త అనుకుంటున్నారా? ఇవన్నీ
మీరు చేసే ఈ తాటాకు చప్పుళ్ళకి బెదిరేది కాదు జనసేన, గుర్తుపెట్టుకోండి. ఏదైనా మాట్లాడితే తెలంగాణ ప్రభుత్వం అధినేతలు కూడా చెప్తా ఉన్నాను, మీ ఇళ్లలోకి వచ్చి దూరిపోయి ప్రైవేట్ ఆస్తుల్లోకి వచ్చి నిజంగా ఒక తప్పు జరిగే ఉంటే, నేను ఈరోజు మళ్ళీ చెప్తున్నాను, రీఐటరేటింగ్, యు సీజ్ ద ప్రాపర్టీ. సంతోషంగా చెప్తున్నా. అక్కడ ఉన్నది నాకు గోశాల ఉంది, అక్కడ ఒక 60-70 గోవులు ఉంటాయి అక్కడ, వాటి గడ్డి కోసం ఉంటుంది. మీరు తెలంగాణ ప్రభుత్వానికి చెప్తున్నాను, ప్రైవేట్ స్థలాల్లోకి వస్తే ఇట్ ఈస్ ఎ క్రిమినల్ ట్రెస్పాస్, క్రిమినల్ డిఫమేషన్, మిస్చిఫ్ విత్ మ్యాలిఫైడ్ ఇంటెన్షన్, propagating misinformation for causing unrest and regional differences. ఇన్ని కేసులు అట్రాక్ట్ అవుతాయి. ఇవన్నీ మీరు ఒక్కసారి కూర్చొని మీరు మమ్మల్ని భయపెట్టాలని చూస్తే వాటికి భయపడే వాళ్ళం కాదు నేను. మీరు ప్రతి చోట మీరు రీజనల్గా ప్రతిసారి పట్టుకొస్తే ఇక్కడున్న జర్నలిస్టులో కానీ ఐఏఎస్ ఐపీఎస్లో కానీ అన్ని జాతులు ఉన్నాయి, అన్ని కులాలు ఉన్నాయి. ఒక్క ప్రాంతానికి చెందిన వాళ్ళు లేరు ఈ భారతదేశంలో. నిజంగా కూర్చోబెట్టి తెలంగాణకు ద్రోహం చేస్తే మొట్టమొదటి గొంతు లేపే జనసేన లేకపోతే. ఆ రోజు మీరందరూ మర్చిపోయారేమో, మేము లేపాం గొంతులు. కాంగ్రెస్ హటావ్ దేశ్ బచావ్ అని అంటానికి ఈరోజు ఇందాక మీరు చెప్పినానికి చెప్తున్నా. కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతున్నారు కొంతమంది, అందరం చెప్పట్లా. కొంతమంది నాయకులు కూర్చొని మాట్లాడుతూ ఉన్నారు, నువ్వు ఎలా తిరుగుతావు, రోడ్ల మీద చూస్తాం, నాలుకలు కోస్తాం, నాలుకలు చీరుస్తామంటే, రండా బాబు మీకు నాలుకలు తీసి చూపిస్తాం మీకు కోసుకొని. అలాగే మీరు ఒకప్పుడు ఇలా మాట్లాడిన నాయకులందరూ రాజశేఖర రెడ్డి గారు తెలంగాణకి విభజనకి నేను వ్యతిరేకం నేను అన్న చెప్పిన వ్యక్తికి పక్కన ఉన్న కొమ్ము కాసిన వాళ్ళు వీళ్ళందరూ వీళ్ళు మాట్లాడతారు. నిజంగా నాకు చివుళ్ళ మల్లికార్జున్ శ్రీశైలం చెంచుపెంటల నుంచి వచ్చిన, చెంచు గూడెల నుంచి వచ్చిన కుర్రాడు, 16-17 ఏళ్ళ కుర్రాడు, చెంచుళ్ళ శివ మల్లికార్జున్, వీళ్ళు వెతుక్కొని వచ్చారు నా కోసం. దేనికి? మాకు యురేనియం మైనింగ్ జరుగుతూ ఉంది అన్న, నువ్వు వచ్చి ఏదైనా చెప్పన్నా అంటే, ఆ రోజు ఓడిపోయినాను 2019 తర్వాత 2 చోట్ల ఓడిపోయి అంటే నా మీద ఏ నమ్మకం పెట్టుకొచ్చాడు. ఎందుకు నేను తెలంగాణ యువతను నమ్ముతానంటే, వాళ్ళకున్న లోపల ఉన్న భావం ఎంత బలమైందంటే మొత్తం ప్రభుత్వానికి అదిపించింది ఒక్క కుర్రోడి భావం. దానికి నేను ప్లాట్ఫామ్ అయ్యాను అంతే. దానికి ప్లాట్ఫామే అయ్యా. వచ్చి కుర్రోడు రోడ్డు మీద కూర్చొని జనసేన ఆఫీస్ ముందు కూర్చుంటే వెళ్ళి మాట్లాడా, ఏం బాబు ఏం కావాలన్నా అంటే, నీకు కూర్చోబెట్టి అన్న మాకు యురేనియం మైనింగ్ జరుగుతుందన్న మా శ్రీశైలంలో చెంచుపెంటల్లో, నువ్వు మాట్లాడన్నా అంటే నేను మొత్తం తీసుకొస్తే ఒక్క మాట మాట్లాడితే, ఆ రోజున వి హనుమంతరావు గారు, ఇప్పుడు కాంగ్రెస్ నాయకులు వి హనుమంతరావు గారు, మేము కూర్చొని మాట్లాడితే అఖిలపక్షం ఆ రోజు పిలిచాం. ఏ బలం ఉందని జనసేనకి ఆ రోజున ఓట్లు వస్తాయన్నా మేము చేసింది తెలంగాణ మీద ప్రేమ, తెలంగాణ మీద ఇష్టం, తెలంగాణ మీద మమకారం. తెలంగాణ ప్రజలు వేరు, తెలంగాణలోని కొద్దిమంది. నేను కేసీఆర్ గారు భారత రాష్ట్ర సమితి పెట్టి ఆంధ్రాలో పార్టీ పెట్టినప్పుడు స్వాగతించిన వాడిని నేను. ఒక పార్టీ ఎక్కడైనా పెట్టుకోవచ్చు. కేసీఆర్ గారికి మనస్ఫూర్తిగా ఆ రోజున మనకి గుంటూరులో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం పెడితే, అంతకుముందు జనసేనలో పనిచేసిన నాయకులను ఆయన ప్రెసిడెంట్గా పెడితే మనస్ఫూర్తిగా స్వాగతించాం. అలాగా అందరూ కూడా పంజాబ్ వెళ్ళొచ్చు, మహారాష్ట్ర పోవచ్చు, జనసేన మటుకు తెలంగాణలో అడుగు పెట్టకూడదంటే మేము ఏం కోరుకున్నాం? జనసేనలో మేము తెలంగాణలో ఏం కోరుకుంటాం? పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవుతాడు ఇక్కడ. ఆంధ్రాలోనే దిక్కు లేదు, పవన్ కళ్యాణ్ ఇక్కడే ముఖ్యమంత్రి అవుతాడు. కానీ దేనికి భయం అంటే, చైతన్యవంతులను చేస్తామన్న భయం, అదొక్కటే భయం. సమస్యల మీద తిప్పి కొడితే ఎంత? 4 కోట్ల జనాభా ఉన్న, దాదాపు 4 కోట్ల జనాభా ఉన్న తెలంగాణలో జనసేన తిప్పి కొడితే 1,00,000 మంది పైన కూడా లేరు. 2,000 మంది జన సైనికులతోటి, సాధకులతోటి మేము సభ పెట్టుకుందామంటే మీరు దీనికి పర్మిషన్ ఇవ్వకపోతే మేము ఏం చేస్తాం? మేము దుర్మార్గాలు చేస్తామా? మేము అంటే నాకు ఎలా ఉంటుందంటే, మీరు ఏదైనా మాట్లాడండి అంటే ఎక్కడ. ఇప్పుడు నేను ఒక ఎనలిస్ట్ కూర్చొని
నేను మాట్లాడింది వేరు, నువ్వు అమిత్ షా గారిని మాట్లాడితే నేను దాని గురించి ప్రస్తావిస్తే దీంట్లో ప్రాంతీయత ఎక్కడుంది? దీంట్లో తెలంగాణ నేను ఎప్పుడు అవమానం చేశాను? దీంట్లో కులాలు ఎక్కడ వచ్చినాయి? మీరు తీసుకొచ్చి మీరు తిడతా ఉంటే అంటే నాకు మాకు హక్కు కూడా లేదా? మీ ఇష్టానికి మీరు మాట్లాడితే మేము కనీసం నొచ్చుకునే అభిప్రాయం కూడా మేము చెప్పకూడదా? బాధ కూడా పడకూడదా? అంటే మేము కూర్చోబెట్టి బాంచం ద్వారా అలాగే ద్వారా మీరు ఎలాంటి వాళ్ళని భరించాలా? మేము పీకలు పోయినా పర్లేదు, పీకలు కోసుకుంటాం, కానీ భయం అయితే మాకు రాదు. నేను తెలంగాణలో ఆంధ్ర వాళ్ళకి ఏం పని అంటారు? సంతోషం, కరెక్ట్. అది తెలంగాణలో ఆంధ్ర కాంట్రాక్టర్లు ఓకేనా? ఇక్కడ ఆంధ్రాలో తెలంగాణ కాంట్రాక్టర్లకి బాగానే పనిచేస్తున్నారు. అక్కడ తెలంగాణలో ఆంధ్ర కాంట్రాక్టర్లు బాగానే ఉన్నారు. ఎవరినా మీరు బేవకూఫులు చేస్తామన్నారు? మీరు ఎవరిని బేవకూఫులు చేస్తారు? మీరు ప్రజలనేమో మీరు మభ్యపెట్టి, యువత మీరు ప్రజానికం, మీరు తెలంగాణ ప్రజలు ఇది గుర్తించాలి. ఇది వీళ్ళు బాగానే ఉన్నారు, వీళ్ళ అధికారాలు బాగానే ఉన్నాయి, వీళ్ళు బిజినెస్లు బాగానే ఉన్నాయి, వీళ్ళ కాంట్రాక్టులు బాగానే ఉన్నాయి. ఏదైనా మాట్లాడితే నాలాంటి వాడిని కూర్చోబెట్టి భయపడతా ఉంటారు. మీరు ఒక్కసారి చెప్పండి. మీరు నిజంగా వద్దు అనుకుంటే తెలంగాణలో అసెంబ్లీలో ఎవరైతే తిడుతున్నారో మీరు తీర్మానం పెట్టండి. పవన్ కళ్యాణ్ అనేవాడికి ఇక్కడ పర్మిషన్ లేదు, రాకూడదని పెట్టండి పర్మిషన్. సంతోషం నాకు. దాన్ని ఎలా పెడతారు నేను కూడా చూస్తాను దాన్ని. మేము 1200 మంది ఉద్యమకారులు ఎంతమంది చనిపోయారో నాకు తెలుసు. 12 సంవత్సరాలు 1200 మంది ఉద్యమకారులు పైగా చనిపోతే వాళ్ళ మీద గౌరవార్థం నేను ఎప్పుడు ఒక్క మాట మాట్లాడాలి తెలంగాణ, ఒక్క మాట. నాకు అంత ఇష్టం నాకు తెలంగాణ. కానీ మీరు కూర్చోబెట్టి నా ప్రేమను కనుక మీరు శంకిస్తే నేను ఇప్పుడు దాకా నిర్ణయించుకోలే. మీరు అంటున్నారు కాబట్టి చెప్తున్నా, తెలంగాణలో జనసేన ఉంటుంది, మేము పోటీ చేస్తాం. నేను ఇప్పుడు దాకా ఎప్పుడు అవసరమైతే తెలంగాణలో తిరుగుతాం. నేనే తిరుగుతా, మేమే తిరుగుతాం. ప్రతి సమస్య మీద మాట్లాడతాం, ప్రతి అన్యాయాన్ని ఎదుర్కొంటాం. ఏం మాట్లాడతారు మీరు? ఇది తెలంగాణ భారతదేశంలో అంతర్భాగం, మర్చిపోకండి. తెలంగాణ నా దేశం అంతర్భాగం. తెలంగాణ మీరు కూర్చోబెట్టి బెదిరించి రాకూడదు ఏంటో అవన్నీ భరిస్తాం. చాలా దశాబ్దం పైగా భరించాం. దీనికి చర్మాంకం పలుకుతాం మేము. తెలంగాణ ఎవరైతే వ్యతిరేకించారో వాళ్ళందరూ పదవుల్లో కూర్చున్నారు. ఈరోజు కూర్చోబెట్టి తెలంగాణను ఎవరైతే వ్యతిరేకించారో వాళ్ళు ఎమ్మెల్యేలు అయ్యారు. ఒక్క మాట మాట్లాడలా. కిక్కురు మనకుండా కూర్చున్న 12 సంవత్సరాలు. మా నాయకుల్ని పేరుని అడగండి, ఒక్కొక్కరిని అడగండి, ఇంటర్వ్యూలు తీసుకోండి. ఏ రోజునా సరే నేను వాళ్ళని ప్రోత్సహించాను అడగండి. వాళ్ళు నన్ను వదలలేదు, నన్ను ఏం చేయమంటారు చెప్పండి. దండం పెట్టి చెప్పా, మీరు శుభ్రంగా వెళ్ళిపోండి అంటే లేదు, మాకు నీ ఆశయాలు ఇష్టం, మాకు జనసేన భావజాలం ఇష్టం. ఉన్న మహేందర్ కానీ, రాజలింగం గారు కానీ, ఉన్న ప్రతి ఒక్కరు పేరున శంకర్ కానీ, పేరున ప్రతి తెలంగాణ జిల్లాలో ఉన్న నాయకులందరూ యువరాజ్యం నుంచి ఉండిపోయారు. వాళ్ళు పోలే. నేను చెప్పా, మీరు మిగతా పార్టీస్కి పోండి అంటే పోలా. దాసోజీ శ్రవణ్ ఎవరు పట్టుకున్నారు? మీరు ఆ పట్టుకుని దాసోజీ శ్రవణ్ కానీ ఈరోజు ఎమ్మెల్సీగా ఉన్నారంటే, ఆ రోజు మీరు కూర్చోబెట్టి మాట్లాడుతూ ఉన్నారు. ఆ రోజున ఈరోజు కాంగ్రెస్ నాయకులు ఎవరో మాట్లాడుతూ ఉన్నారు, నువ్వేమి ఎలా వస్తావు చూస్తామని. ఇలాంటి ప్రగల్భాలే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాంగ్రెస్ యువజన కాంగ్రెస్ వాళ్ళు ఇలాగే మాట్లాడారు. ఆ రోజున తన్ని తగలేసాం ప్రతి ఒక్కడు వచ్చిన వాళ్ళు, గుర్తుపెట్టుకోకండి. ఆ రోజు నాకు నిలబడిన తెలంగాణ యువత నిలబడ్డారు. బస్తీలో నుంచి, ఉస్మానియా నుంచి వచ్చిన వాళ్ళు నిలబడ్డారు. ఆ రోజున
రాజలింగం గారికి తెలుసు ఆ రోజు కూడా చెప్పారు ఎలా వస్తే నేను చెప్పా ఇలాగే ఇంటికి వస్తామని బెదిరించి ఆఫీస్కి వస్తామని బెదిరిస్తే ఇంటి ముందు చైరేసి కూర్చున్నా. నాకు అలాంటి భయాలు లేవు. దేశం బాగుండాలి. అంతర్గతంగా ఇప్పుడు వేర్పాటువాదం మంచిది ఎక్కడ దాకా దేశ సమగ్రత భంగం కలిగినంత వరకు. ఎవరు ఉండకూడదు, రాకూడదు, మీ గొంతులు తొక్కేస్తామంటే ఇది ఏమనుకున్నారు? భారతదేశం అనుకున్నారు లేదంటే పాలస్తీన్ అనుకుంటున్నారు మీరు అందరూ? ఇది భారతదేశం పాకిస్తాన్. మీ ఇష్టానికి రాకూడదు, మీ ఇష్టానికి ఏమనుకుంటారా మీరంతా? నా దేశం, నేను ఎక్కడైనా అడుగు పెడతా. నాకు రాజ్యాంగ పరంగా కల్పించిన హక్కు ఇది. ఇప్పుడు కాంగ్రెస్ నాయకులకు ఒకటే చెప్తున్నా, రాహుల్ గాంధీ గారు కానీ ప్రియాంక గాంధీ గారి దక్షిణ భారతంలోకి వచ్చి వైనాడులో పోటీ చేయొచ్చు. ఇందిరాగాంధీ గారేమో మెదక్లో పోటీ చేయొచ్చు. పివి నరసింహారావు గారిని ఎక్కడి నుంచి గెలిపించారు? తెలంగాణలో ఆయన ఓడగొడతారనే కదా ఆయన ఆ రోజున కొంచెం నంద్యాల పార్లమెంట్ నుంచి గెలిపించింది. ఆంధ్ర ప్రజలు కాదా గెలిపించింది? అప్పుడు ఆ రోజు తెలంగాణ నాయకుడిని చూసారా, మన నాయకుడిని చూసారా? ఆ రోజున ఏం బెదిరిస్తారా మీరందరూ కూర్చోబెట్టి? కాంగ్రెస్, మీరు చెప్పే వైసీపీ కాంగ్రెస్ నాయకులు, నేను దగ్గరుంటున్న మంగళగిరి దగ్గర ఇప్పటవలే గ్రామంలో కాంగ్రెస్ దిమ్మల్ని కూలిస్తే మీ కాంగ్రెస్ దిమ్మలకి నేను కూర్చోబెట్టి ఆ రోజు మాట్లాడింది, నేను తిరిగి దిమ్మల్ని కూర్చోబెట్టి నిలబెట్టింది మేము, మీ కాంగ్రెస్ దిమ్మల్ని. మీరు కూర్చోబెట్టి మమ్మల్ని గురించి మాట్లాడతారా? అసలు కాంగ్రెస్ పార్టీ అనే దానికి ఒక పద్ధతి ఉందా? మీరు ప్రాంతీయవాదమా? కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ కానీ ఇంక్లూడింగ్ శ్రీమతి ప్రియాంక గాంధీ కానీ, I hope you would respond. I expect Mr. Rahul Gandhi and Ms. Priyanka Gandhi to respond on this. Your leaders, your so-called national party, you're behaving like, your Congress leaders are few Congress leaders, behaving like separatists. And Meeru, again you want to come into Andhra Pradesh and your Congress has to be there. You wanted to be there. What a contradiction. What a hypocrisy. ఏమి హిపోక్రసీ మీకు? ఎక్కడికి పోతాం? ఈ లెక్కలు అసలు భారతదేశంలో ఎవడైనా ప్రతి రాష్ట్రానికి వెళ్ళిన పాస్పోర్ట్లు తీసుకొని పోవాలా? ఎక్కడికి పోతున్నారు అందరూ కూర్చోబెట్టి? ఏం మాట్లాడతారు అంతా? మేధావులందరూ కూర్చొని పాసం యాదగిరి గారు ఉన్నారు. ఆయనంటే నాకు చాలా ఇష్టం, నాకు ఆయనంటే గౌరవం. ఆయనంటే ఇదే ఇంట్లో ఆయన కూర్చోబెట్టి ఒక 2-3 గంటలు మాట్లాడాను ఆయనతోటి, పాసం యాదగిరి గారితో. ఆయన వల్లే, ఆయన మాటల్లోనే వచ్చింది మాకు దామోదరం సంజీవయ్య గారి గురించి. దామోదరం సంజీవయ్య గారి గురించి మొదట దళిత ముఖ్యమంత్రి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, ఆయన గురించి మాట్లాడింది పాసం యాదగిరి గారి మాటల్లో మేము వస్తే దాని గురించి మాట్లాడాం. అలాంటి నేను గౌరవం చూపించే వ్యక్తి కూడా నన్ను తిడతా ఉంటే చాలా బాధ అనిపిస్తుంది. ఎటుపోతాం మేము? దేశం విడిచి పారిపోలేం కదా. నా నేల విడిచి ఈ నది, గోదావరి నది, కృష్ణా నది ఈ నేలను విడిచి పారిపోద్దా? పవన్ కళ్యాణ్ ఈ నేల విడిచి పారిపోతాడా? ఎక్కడికి పారిపోతాం మేము? ఎక్కడికి పారిపోం. ప్రజల మధ్య వైషమ్యాలు పెట్టకండి. తప్పు చేసిన నాయకులను చీల్చి చెండాడిన సంతోషం నేను కూడా మీతో గొంతు కలుగుతా. అంతేగాని కూర్చోబెట్టి కష్టపడి ఉద్యోగం కోసం, ఉపాధి కోసం వచ్చిన వాళ్ళకి దయచేసి భయపెట్టకండి. మేము ట్యాక్సులు కడతాం, దేశాన్ని ప్రేమిస్తాం, సమాజానికి అవసరమైతే మేము నిలబడతాం. ఎక్కడికి పారిపోలా. అలాంటిది కూర్చోబెట్టి బెదిరిస్తూ ఉంటే ఎంతకాలం బెదురుతాం? మీరు భయపెట్టే కొద్దీ గుండె గట్టిపడద్దు తప్ప భయపడదు, గుర్తుపెట్టుకోండి. ఈ రోజున తెలంగాణ ఇవన్నీ డైవర్సివ్ టాక్టిక్స్. ఆంధ్రప్రదేశ్ నుంచి 4.5 నుంచి 6 లక్షల మంది గ్రాడ్యుయేట్స్ వస్తూ ఉన్నారు. తెలంగాణ నుంచి 5 నుంచి 7 లక్షల మంది గ్రాడ్యుయేట్స్ వస్తూ ఉన్నారు. 2 రాష్ట్రాలను కలుపుకొని 10 నుంచి 13 లక్షల గ్రాడ్యుయేట్ అవుతూ ఉంటారు, ఉత్తీర్ణులు అవుతూ ఉన్నారు. ఎస్టిమేటెడ్ అన్ఎంప్లాయ్మెంట్ రేటు ఆంధ్రప్రదేశ్లో 4.2%, తెలంగాణలో 5.0%. వీటి మీద మాట్లాడతామా? ఉపాధి అవకాశాల కోసం మాట్లాడతాం. పవన్ కళ్యాణ్ తిడతారా మీరు? ప్రతిదానికి కూర్చోబెట్టి ఇంకెంతకాలం ప్రాంతీయ విభేదాలు ఇస్తారు మీరు? ఎంతకాలం? మనస్ఫూర్తిగా
6 గ్యారంటీలు 6 సీట్లు మీరు మాట్లాడండి. తెలంగాణ యుద్ధం మీరు మాట్లాడండి, మీరు నిలబడండి, మీరు మాట్లాడండి. జనసేన పార్టీ 7 సిద్ధాంతాలు పుస్తకాల్లో చదివి వీటన్నిటికంటే కూడా తెలంగాణ నేల నేర్పించిన విలువలు ఇవి. వీటి కోసం మేము నిలబడే ఉన్నాం. ఇవేదో పుస్తకాల్లో రూపొందించిన సిద్ధాంతాలు కావి. తెలంగాణలో మేము చూసిన సామాజిక వాస్తవాల నుంచి పుట్టిన సిద్ధాంతాలు ఇవి. ఉస్మానియాలో 2009లో ఆ రోజు గద్రన్న పక్కనే ఉన్నాడు. ఆ రోజు ఇట్లాగే ఇబ్బంది కలిగిస్తూ ఉంటే ఒకటే అన్నాడు గద్రన్న, అరే తమ్మి నువ్వు మాట్లాడరు, ఎవరు వస్తారు నేను చూసుకుంటానని చెప్పి. ఒకటే చెప్తా ఉన్నాను, ప్రాంతీయ తెలంగాణ ఆవిర్భావాన్ని, తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల్ని, తెలంగాణ రాష్ట్రాన్ని ఏ రోజు కూడా జనసేన అగౌరవపరచలేదు. గుండెల్లో పెట్టుకుంటుంది జనసేన. అలాగే ప్రాంతీయతను మేము గౌరవిస్తాం. అదే ప్రాంతీయత పేరుతోటి జాతీయవాదాన్ని బలహీనపరిస్తే జనసేన ఎప్పటికీ అంగీకరించదు. మేము దానికోసం కొట్లాడతాం, నిలబడతాం. ఇది మీరు ఇలా మాట్లాడితే రేపు పొద్దున ఎక్కడ దాకా పోతాయంటే, తెలంగాణ అంతా తిరగాలనా? 2008-9లో తెలంగాణ అంతా తిరిగినోడిని. మీరు నన్ను రమ్మని చెప్పండి, ఎందుకు నన్ను నేనే చెప్తాను. కాకపోతే నేను వస్తే నాకు భయాలు లేవు. గొడవలు పెట్టడానికైతే నేను రాను, సమస్యలు పోరాటానికి అయితే నేను వస్తాను. మీరు చెప్పండి ఎక్కడికి రమ్మంటారో అక్కడికి వస్తాను నేను. మీరు ఈ రోజున తెలంగాణకి సంబంధించి ఈ నాయకులు మాట్లాడే విధానంగా చూస్తే ఆంధ్రప్రదేశ్లో ఉన్న తెలంగాణ ఐఏఎస్లు కానీ ఐపీఎస్లు కానీ ప్రజలు కానీ తాడేపల్లిగూడెంలో ఈ మధ్యన తెలంగాణ డ్రైవర్లు పాపం ఇబ్బంది పడతా ఉంటే జనసేన ఎమ్మెల్యేనే కూర్చోబెట్టి అందరికీ ఆదుకున్నారు ఆయన. మీరు ఇలాంటి ప్రాంతీయతల మీద కనుక తీసుకొస్తే భారతదేశం సుస్థిరత చాలా దెబ్బతింటుంది. ప్రతిసారి మీరు ప్రాంతీయతలు తీసుకొని వీళ్ళు ఆంధ్ర వాళ్ళు, వీళ్ళు తెలంగాణ వాళ్ళు, వీళ్ళు మరాఠా వాళ్ళు, వీళ్ళు కూర్చోబెట్టి తమిళలో అంటే భారతదేశం అంతరంగిక భద్రత దెబ్బతింటుంది. మీరు ఇలాంటి మాటలు మాట్లాడితే భారతదేశం ఉగ్రవాదం కంటే కూడా ఇది చాలా డేంజరస్. కూర్చోబెట్టి ఎక్కడ దాకా మాట్లాడాలి ప్రాంతీయత గురించి చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇలాగే మీరు కూర్చోబెట్టి మాట్లాడితే మటుకు ఆఫీసర్లు ఎవరు పనిచేయలేరు. ఇక్కడున్న జర్నలిస్టులు అడగండి, ఒక్కొక్కళ్ళు ఏ ప్రాంతాల నుంచి వచ్చారు, ఎంతమంది ఆంధ్ర వాళ్ళు, ఎంతమంది తెలుగు వాళ్ళు, ఎంతమంది పత్రికాధిపతులు ఆంధ్ర వాళ్ళు, ఎంతమంది పత్రికాధిపతులు తెలంగాణ వాళ్ళు, ఎంతమంది పత్రికాధిపతులు వేరే రాష్ట్రాల నుంచి వచ్చారు. మీరు మాట్లాడిన ఒకసారి. ఇలా మాట్లాడాలంటే ప్రతిదీ మాట్లాడతాం, కానీ ఎటు వెళ్తుంది దేశం? ఎంతకాలం భయపడతారు? ఎంతకాలం విచక్షణ, ఎంతకాలంతో విభజిస్తారు మీరు? తెలంగాణను వ్యతిరేకించింది ఎవరు? సిపిఎం వ్యతిరేకించింది. సిపిఎం గురించి మీరు ఎందుకు మాట్లాడరు? ఎంఐఎం వ్యతిరేకించిన తెలంగాణ విభజన, వాళ్ళు ఎందుకు మాట్లాడరు? నోరు తెరవని జనసేన గురించి మీరు టార్గెట్ చేస్తారు. మేము భయపడతామన్నా? నేను పార్టీ పెట్టాను అంటే చచ్చిపోవడానికి సిద్ధపడే పార్టీ పెట్టాం. ఒక కాంగ్రెస్ నాయకుడు ఐ లవ్ పాకిస్తాన్ అని డిబేట్లో మాట్లాడే కాంగ్రెస్ నాయకుడు ఈరోజు మీడియా ముందుకు తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ పెడితే పీస్ అండ్ హార్మనీ దెబ్బతింటుందని కామెంట్ చేస్తూ ఉన్నారు. మనల్ని ఎవరు ఆపేది? అంటే వీళ్ళందరికీ ఐ లవ్ పాకిస్తాన్ అంటే వీళ్ళకి అసలు లోపటి నుంచి మొత్తం కదులుతూ ఉంటాయి అందరికీ. అంటే ప్రెస్ మీట్ పెడితే పీస్ అండ్ హార్మనీ, మీరు ఐ లవ్ పాకిస్తాన్ అంటే ఇట్స్ ఓకే. వెన్ ఐ వాంట్ డూ ప్రెస్ అడ్రస్ దెన్ ఇట్స్ అన్ ఇష్యూ ఫర్ యూ, లా అండ్ ఆర్డర్ ఇష్యూ. అది పెహల్గామ్లో ఇంతమంది ఉగ్రవాదులు చంపేస్తే ఈ సోకాల్ కాంగ్రెస్ నాయకుడు ఎందుకయ్యా మాట్లాడలా? ఎందుకు మీరు నోరు మెదపలా? ఇప్పుడు కూర్చోబెట్టి మీకు ఐ లవ్ పాకిస్తాన్ వస్తుందా? మీకు ఆంధ్రాని ద్వేషించండి, ఆంధ్రావాణి ద్వేషించండి, జనసేనని ద్వేషించండి, అక్కడెక్కడో దూరంగా బాంబులు పెట్టే పాకిస్తాన్ మటుకు మీరు ప్రేమించండి. అది కాంగ్రెస్ నాయకులు చేసేదా? ఎక్కడ మాట్లాడతారు? ఎక్కడ ఆపుతారు? ఇది విభజన స్టార్ట్ అయితే ఒకసారి మెంటల్గా స్టార్ట్ అయితే ఎక్కడ ఆగుద్ది? ఇది ఎట్టుపోద్ది? తిరిగి గడీల పాలన పట్టుకొస్తారా మళ్ళీ మీరు?
తిరిగి దొర మీ కాలు మొక్తాను దొర అని చెప్పాలా? మళ్ళీ అలాంటి పాలన పట్టుకొస్తారా మీరు? ఒక్కసారి ఇక్కడ ఆంధ్ర పవన్ కళ్యాణ్ ఇవన్నీ జనసేనని కాదు, ఒకసారి భయపెట్టడం నాలాంటి వాడినే భయపెడితే, నాలాంటి తోటలోకి వస్తే ప్రతి ఒక్కరి ఇంటి లోపలికి దూరుతారు. ఇది అందుకు ఆపుతున్నా నేను, అందుకు ఆపుతున్నా. నా మీద దాడి చేస్తే నాకు భయాలు లేవు, కానీ పవన్ కళ్యాణ్ అనేవాడిని చూపించి ఇదే రాజశేఖర రెడ్డి గారు, ఇలాగే రెచ్చగొట్టారు. నేను పాలిటిక్స్కి వచ్చేవాడిని కాదు. నేను ఇదే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 2005లోనో 2006లోనో బాలు సినిమా అయిపోయిన తర్వాత నాకు అపెండిక్స్ ఆపరేషన్ జరుగుతూ ఉంటే ఓ హాస్పిటల్ అపెండిక్స్ ఆపరేషన్ నేను కూర్చొని ఉంటే ఒక ఉన్నతాధికారి వచ్చాడు, ఒక పోలీస్ అధికారి నా కాడికి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సంబంధించిన ఒక పోలీస్ అధికారి. అప్పుడు చెప్పాడు, మీరు పాలిటిక్స్కి వస్తారా? అంటే నేను ఎందుకు వస్తాను సార్ అన్న. మీ అన్నగారు వస్తారంటే లేదు సార్ నాకు తెలియదు అన్న. లేదు మీ మీద బద్నాం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు, మిమ్మల్ని మీ మీద ఏమో అటాకులు చేస్తారు. ఏం అటాక్ చేస్తారు? మీ మీద కేసులు పెడతారు, దేనికన్నా? ఒకవేళ మీరు రాజకీయాల్లోకి వస్తారేమో. అప్పుడు దాకా నేను నిర్ణయించుకోలేదు, నేను నమ్మలేదు. నేను అందరిలాగే సగటు మన మల్లికార్జున లాగా, చుంచుపేటలో మల్లికార్జునలాగా నేను అమాయకుని నమ్మా అలాంటి ఎందుకు చేస్తారని. కానీ 2 సంవత్సరాల తర్వాత చాలా పకడ్బందీగా ఆ అధికారి ఏం చెప్పాడు అదే చేశారు. ఈరోజు బెదిరించే వాళ్ళకి చెప్తా ఉన్నా, రాజశేఖర రెడ్డి గారి బతుకున్నప్పుడు తెరవని గొంతంతా, లెగవని గొంతంతా ఇప్పుడు లెగుస్తూ ఉంది. చెప్తున్నా, ఆ రోజు నేను గొంతు లేపాను, గుర్తుపెట్టుకోండి. చంపేస్తాం, రోడ్ల మీదకి వస్తే బెదిరిస్తాం అని చెప్పే నాయకుడు ఉన్నప్పుడు ఎదుర్కొన్నాం మేము. తుపాకీ ఇచ్చి వదిలేనంటే ప్రాణాలను వదిలేసి వచ్చాను రాజకీయాలు, గుర్తుపెట్టుకోండి. భయపడి కాదు. ఈ రోజున అదే చాలామంది కాంగ్రెస్ తెలంగాణ నాయకులు ఉన్నారు, రాజశేఖర రెడ్డి గారు ఉంటే తెలంగాణ వచ్చేది కాదని. అలాంటి తెలంగాణ కోసం, ప్రేమ కోసం మేము ఆ రోజు పోరాటం చేశాం. భీమరావు బాడ ఎవరిది? అక్కడ ఆంధ్ర వాళ్ళు ఉంటారు భీమరావు బాడలో. కాంగ్రెస్ పార్టీ భవన్, గాంధీ భవన్ పక్కన కూర్చొని ఎనెక్స్ చేస్తా, ఆక్యుపై చేస్తూ ఉంటే ఇంకెక్కడ స్థలం లేదా అని ఎందుకు మాట్లాడతాం అట్లా మాట? మీరు బెదిరిస్తూ ఉంటే బెదిరిపోతామా మేము? ఇది ఒక్క కాంగ్రెస్ నాయకుడి గురించి కాదు. రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు వచ్చారు కాంగ్రెస్లోకి. ఇదే రేవంత్ రెడ్డి గారిని అఖిలపక్ష సమావేశానికి ఆయన పిలవలా రేవంత్ రెడ్డి గారిని. ఆయన టీడీపీ నాయకుడు అని చెప్పి ఆ రోజున, అది మాకు తెలుసు. మరి ఆ రోజు కూర్చోబెట్టి ఆయన కూడా ఉన్నారు ఆ రోజున. ఎవరు ఎటు అవుతారు ఏం తెలుసు మనకి? అసలు ఆ రోజు ఆయన జైల్లో పెట్టారు, ఇబ్బందులు పడ్డారు. అలాంటి ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు. ఆయనకు మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేశాం. ఈ ఎంటైర్ ఫియాస్కోలో ఆయన ప్రమేయం ఉందని నేను చెప్పట్లా, కేసీఆర్ గారి ప్రమేయం ఉందని చెప్పట్లా. కొద్దిమంది వాడుకుంటూ ఉన్నారు, వీళ్ళెవరి ప్రమేయం ఉందని నేను చెప్పట్లా. కానీ మీరు ఈ పార్టీల వెనక దాక్కొని, కొన్ని ముసుగుల వెనక దాక్కొని, సోషల్ మీడియా హ్యాండిల్స్ వెనక దాక్కొని చేస్తే పవన్ కళ్యాణ్ కానీ, జనసేన నాయకులు కానీ, జనసేన సాధకులు కానీ ఎవరు భయపడరు. మేము తిరుగుతాం, నిలబడతాం. అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా దీని మీద దృష్టి పెట్టాలి. ఇలాంటి వాదనలు దేశమంతా మొదలైతే, తమిళనాడుకు వచ్చి హిందీ గోబ్యాక్ అని, హైదరాబాద్లో మార్వాడి గోబ్యాక్ అని, నార్త్ ఇండియా గోబ్యాక్ అని, తెలంగాణ యాస భాషలో హిందుస్థానీ ఉంటుంది, హిందుస్థానీ. అలాంటి తెలంగాణలో కూడా హిందీ ఉండకూడదని మాట్లాడుతూ ఉంటే భావాలు ఎటుపోతూ ఉన్నాయి. దేశాన్ని విచ్ఛిన్నం చేసే భావాలు కాదా? భారతదేశం అంతా ఒకటి కాదా? ఇలాగే అమిత్ షా గారిని కూడా ఇలాగే అన్నారు, బెంగాల్కి వస్తే తరిమేస్తాం అని చెప్పారు టీఎంసీ నాయకులు మాట్లాడేది వేరు, ప్రజలు మాట్లాడేది వేరు. టీఎంసీ నాయకులు మాట్లాడితే ప్రజలు వాళ్ళని తగిలేశారు. రోజు ఇలా మాట్లాడితే రేపు పొద్దున ఇలాంటి వదిలేస్తే ఏమవుతాయంటే, వందే మాత్రం పాడనని చెప్తారు, జనగణమన పాడనని చెప్తారు. ఎందుకంటే ఇది బెంగాలీలో ఉంది, మేము పాడమంటారు ఇలాగే వదిలేస్తే. ఒకసారి ఈ ప్రాంతీయత అనే భావం కనుక ఎక్కువైపోయి జాతీయ సమగ్రతకి విభేదం కలిగితే, వన్ డే దిల్ సే we don't like to sing Vande Mataram. One day they might say we don't like to sing Janaganamana because of this kind of mindset. This has to be addressed, this has to be corrected. ఇట్లాగే మాట్లాడారు, మీకేం పని అని. అమిత్ షా గారి గురించి మాట్లాడింది అదే చెప్పా.
జనగణమన మేము పాడతాం, మేము వందే మాత్రం మాట్లాడతాం. మేము బెంగాలీ అనుకోలే, మా భాష అనుకున్నాం, అది మా భారతదేశ భాష అనుకున్నాం. అలాంటిది తెలంగాణని ఇంకెంత గుండెల్లో పెట్టుకుంటాం, తెలంగాణ ఎంత లోపట్టుకుంటుంది, తెలంగాణ కోసం ఎంత చచ్చిపోతాం. నేను ఆంధ్రప్రదేశ్కి దృష్టి సారిస్తుంది ఒకటే, తెలంగాణకి యువత వలసలు తగ్గాలంటే ఆంధ్రప్రదేశ్లో యువతకు ఉద్యోగాలు అక్కడ రావాలి, తెలంగాణ యువతకి ఇక్కడ ఉద్యోగాలు, దానికోసం మా ప్రయత్నం. వలసలు ఆగాలి ఖచ్చితంగా. మీరు అనుకున్న నేను తెలుసా, మొత్తం అందరూ ఉన్న 100 ఉద్యోగాలకి 10,000 మంది కొట్టుకుంటే కనీసం దాంట్లో మొత్తం 10,000 మంది తెలంగాణ వాళ్ళు కావాలని నేను కోరుకుంటా ఉంటా. దానికోసం మా ప్రయత్నం. అందుకు నేను ఎప్పుడు దృష్టి సారించలా. కానీ కూర్చొని మమ్మల్ని బెదిరిస్తూ ఉంటే మటుకు ఇక్కడితో దయచేసి ఇది ఆపండి. లేదా కూర్చోబెట్టి ప్రజలు కోరుకున్నప్పుడు, మా నాయకులు కోరుకున్నప్పుడు